యాంటీ డ్రగ్ చర్యల పేరుతో విద్యార్థులు తల్లిదండ్రుల నుండి నోటరీ అఫిడవిట్లు తీసుకుంటున్నారనే వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది ఇంటర్ బోర్డు. ఈ డిక్లరేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నోటరీ అఫిడవిట్గా పరిగణించరాదని స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ ప్రవేశాల సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రుల నుండి కేవలం సాధారణ యాంటీ డ్రగ్ డిక్లరేషన్ మాత్రమే తీసుకోవాలని నిర్ణయించామన్నారు అధికారులు. స్టూడెంట్స్లలో డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన కల్పించడం, నివారణ చర్యలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఇంటర్ బోర్డు. డిక్లరేషన్ సమర్పణ కోసం విద్యార్థులు లేదా తల్లిదండ్రులు నోటరీని సంప్రదించాల్సిన అవసరం లేదన్నారు ఇంటర్ బోర్డు అధికారులు. ఇందుకోసం ఎటువంటి ఖర్చు చేయవలసిన పని లేదని స్పష్టం చేశారు. ఇక డిక్లరేషన్ ఫారాలు టీజీబీఐ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ఇంటర్ బోర్డు. అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్ ఇంటర్ బోర్డు సూచనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకు విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ముఖ్యంగా ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాల నివారణ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. యాంటీ డ్రగ్స్కి సంబంధించి ఒక డిక్లరేషన్ ఫాము అడ్మిషన్ చేసుకునే టైంలో ప్రతి ఒక్క స్టూడెంట్ అప్లికేషన్లో ఇవ్వాలని చెప్పి కూడా ఇంటర్ బోర్డు అధికారులు రీసెంట్గా ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగానే పలు కాలేజీలకు సంబంధించి కూడా ఒక యాంటీ డ్రగ్ టెస్ట్ డిక్లరేషన్ ఫామ్ కాదు, నోటరీ కావాలి, రకరకాలైనటువంటి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి పిల్లలకు సూచిస్తున్నట్టు ఇంటర్ బోర్డు దృష్టికి రావడంతో ఇంటర్ బోర్డు అధికారులు కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేశారు. కేవలం యాంటీ డ్రగ్ డిక్లరేషన్ ఫాము ఒక్కటే సబ్మిట్ చేయాలి, ఎటువంటి నోటరీ అవసరం లేదు. దీనికి సంబంధించి కొన్ని కాలేజీలు కూడా విద్యార్థుల దగ్గర నుంచి కొంత డబ్బు వసూలు చేస్తున్నట్టు కూడా బోర్డు దృష్టికి వచ్చినట్టు ఇంటర్ బోర్డు అధికారులు చెప్పడం జరిగింది. సంబంధిత ప్రిన్సిపల్ కానీ డిఐఓలు అందరూ కూడా మొత్తంగా కూడా వీటిపైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. పేరెంట్స్ కానీ విద్యార్థులకు సంబంధించి దీనికి సంబంధించి ఎటువంటి నోటరీ అవసరం లేదు. అఫీషియల్ ఇంటర్ బోర్డు వెబ్సైట్లో యాంటీ డ్రగ్ డిక్లరేషన్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి డౌన్లోడ్ చేసుకొని నేరుగా కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలని చెప్పి కూడా బోర్డు సూచించడం జరిగింది. కానీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి పిల్లల దగ్గర నుంచి ఈ ఫామ్ కోసము, అదేవిధంగా నోటరీ పేరుతో రకరకాల డాక్యుమెంట్స్ కోసము కొంత ఫీజును కూడా వసూలు చేస్తున్నట్టు బోర్డు దృష్టికి రావడంతో ఇంటర్ బోర్డు అయితే అలర్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో బోర్డు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. సంబంధిత ప్రిన్సిపల్ కూడా మొత్తంగా కూడా మానిటర్ చేయాలి. ఎక్కడైనా విద్యార్థులకు సంబంధించి ఇబ్బందులు పెట్టినట్టు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ఆ జిల్లాలకు సంబంధించి ఇంటర్మీడియట్ జిల్లా అధికారులకు కూడా ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డిఐఓలు అందరూ కూడా మొత్తంగా కూడా కాలేజీలకు సంబంధించి ఫీల్డ్ విజిట్ చేయాలి. ఇది కేవలము విద్యార్థులకు అవేర్నెస్ కల్పించడము, అదేవిధంగా వీటిపైన అవగాహన కల్పించేందుకే ఈ యాంటీ డ్రగ్ డిక్లరేషన్కి సంబంధించినటువంటి ఫామ్స్ అడ్మిషన్ తీసుకునే టైంలో ఇస్తున్నామని చెప్పి కూడా ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. సో మొత్తంగా కూడా ప్రతి సంబంధించిన విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా, విద్యార్థులకు సంబంధించి ఎక్కడ కూడా అడ్మిషన్స్ విషయంలో ఆటంకాలు కలగకుండా ఇటు ప్రిన్సిపల్ కానీ విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ ఇంటర్ అధికారులు కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. అదేవిధంగా కాలేజీలు ఎవరైనా విద్యార్థులను ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా ఇంటర్ బోర్డు తరపు నుంచి చర్యలు ఉంటాయని చెప్పి కూడా బోర్డు స్పష్టం చేసింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉంటారు. రీసెంట్గా ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్కు సంబంధించి ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నెల 31 వరకు కూడా అడ్మిషన్లు కొనసాగనున్నాయి. ఫస్ట్ నుంచి ఇంటర్ జూనియర్ కాలేజీలకు సంబంధించిన తరగతులు కూడా ప్రారంభిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఇటు అడ్మిషన్లు తీసుకుంటూనే ఇటు డ్రగ్స్ పైన అవేర్నెస్ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. జ్యోతి.